అమరలింగేశ్వర స్వామి బిలవమ్మ. ఓకే. స్వయంభూ శివలింగం. చరిత్ర ఎన్నేళ్ల చరిత్ర ఉందండి ఇక్కడ? 70 సంవత్సరాలు అవుద్దమ్మా. 70 సంవత్సరాల? 70 సంవత్సరాలు. ప్రత్యేకత ఏంటండి ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరన్నా మనకి మొక్కుకోవడం గానీ అలా నెరవేరడం గానీ అలా ఎవరన్నా చెప్పుకొని మనకి ఉన్నారా ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకి కూడా ఈ స్వామి దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారు, సంతానం కలుగుద్ది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల సంతానం కలుగుద్ది. అంటే ముడుపులు లాంటి ఏమన్నా కట్టాలా? 4 వారాలు 3 వారాలు నడిచి వస్తే దర్శనం చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అయ్యవారు అనేక రకాల పూజలు చేస్తారు. ఓకే. నవగ్రహాల పూజ కూడా ఉంది. నవగ్రహాల పూజ ఉన్నాయి, చూశాను నేను. ఇప్పుడు నాగమయ్య స్వామి ఉన్నాయి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అమ్మవార్లు ఉన్నారు. అమ్మవారి పేరే అక్కడ మెన్షన్ చేయలేదు, తెలియదు నాకు. లోపల గుహలో ఉంది పార్వతీదేవి. అదే చూసాము మేము. కింది దిగాం అనమాట, నందిలో వెళ్లి స్నానం ఆచరించి వెళ్ళాం అనమాట గుడిలోకి. కృష్ణా నది, అదే నాగార్జున సాగర్దే కదా అది, అదంతా అదే అదే. ప్రతి సోమవారం అన్నదానం ఉంటుందని చూసాను. అంటే ఏ టైం నుంచి ఉంటుందండి? ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ పెడతారు. ఓకే. 10 వరకు. అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పొద్దునైతే టిఫిన్లు ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మళ్ళీ నిద్ర చేసే వాళ్ళకి కూడా ఉంటుందా? సాయంత్రం భోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైనా దాతలు ఉంటే ఇలా మనం చందాలు కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు మాట్లాడారు కదా, ఇక్కడ తీసుకుంటారు మనకి. అన్నదానం కూడా చూడండి ఎంత బాగుందంటే, అసలు చూడండి ఇట్లా దాతలు కట్టించింది అనమాట, ఇలా ఇచ్చి అన్ని కూడా చూడండి. మన భోజనాలు కూడా ఇస్తరాకులో కాకుండా ఇలా ప్లేట్స్ లో కూడా, ఎందుకంటే చాలా నీట్నెస్ అనేది ఉందండి ఇక్కడ. నేను చూశాను, ఏ టెంపుల్లో కూడా ఇన్ని వెరైటీస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. దేవుడికి మెయిన్ గా మనకి ఉంచేది పాయసం అన్నమాట, బెల్లంతో చేసే పాయసం, బెల్లం పాయసం అన్నమాట. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారు మనం, తర్వాత పులిహోర, తర్వాత పప్పు. ఈ రోజు అయితే కూర అన్నమాట. ఈ రోజు చూపిస్తున్నాను నేను. పప్పు, పాలకూర పప్పు, క్యాబేజీ కూర, పచ్చడి ఒకటండి, రైస్, సాంబారు, పెరుగు. మనకు అన్ని వసతులు అయితే ఉన్నాయండి ఇక్కడ. భోజనాలు అంటే అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు కొన్ని చోట్ల ఉండవు కదా. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా విశాలమైన వాతావరణంలో మంచిగా దర్శించుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం భోజనం కూడా చేసుకోవచ్చు. కుర్చీలు బల్లాలతో సహా ఉన్నాయండి కూర్చోడానికి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము కూడా ఇప్పుడే భోజనం చేసేసాము. చాలా అయితే బాగుందండి ఇక్కడ. ఎవరైనా మీరు రావాలనుకుంటే రావచ్చండి. సోమవారం రోజు అయితే చాలా బాగుంటుంది అనమాట. స్వామికి ఇష్టమైన రోజు సోమవారము. రావచ్చు, మంచిగా స్వామిని దర్శించుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చేది భగవంతుడు, కోరిన కోరిక తీర్చే దేవుడు. చాలా పవర్ఫుల్ అన్నమాట టెంపుల్. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారంట, సంతానం లేని వాళ్ళకి. హైదరాబాద్ ఇట్లా ఇక్కడైతే మనకి ఇలా ఉందన్నమాట. ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్. ఏదైనా బాధల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఆ బాధ తొలగిపోతుందంట. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఫార్వర్డ్ చేయండి. బాయ్ అండి.